ప్రభుత్వ ఉద్యోగుల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏ స్థాయి వ్యతిరేకత వచ్చిందో అప్పట్లో దాని ప్రతిఫలం ఒక రకంగా 2024లో ఆయన ఓటమి పాలయ్యారు. ఉద్యోగులు చాలా గర్వంగా చెప్పుకున్నారు. మళ్ళీ బాబు గారు వచ్చేస్తే మాకు అన్ని అద్భుతాలు జరిగిపోతాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదట. మొత్తం దాదాపుగా ఇప్పుడు 20,000 కోట్ల వరకు బకాయిలు ఉంటే 10% ఇచ్చారట. 4 డిఏ బకాయిలు పెట్టారు. ఉద్యోగ ఆరోగ్య స్కామ్గా మారిపోయిందట. పిఆర్సీ అలాగే ఐఆర్ పాత బకాయిల కోసం ఇప్పుడు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా దీనికి సంబంధించి మాట్లాడారు. ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నది అదే. కనీసం సీఎం అపాయింట్మెంట్ అడిగినా సరే ఇవాళ రేపు అంటూ వాయిదా వేస్తున్నారు, దొరకట్లేదు. తాము పెద్ద పెద్ద కోరికలు ఏం కోరట్లేదు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ 5,000 కోట్ల రూపాయల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. అయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నాము. పీఆర్సీ ఐఆర్ పాత బకాయిల కోసం ఉద్యోగులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ